శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 106. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. నామార్థము: మూలాధారాంబుజారూఢ, మూలాధార పద్మమునందు తేజోవంతంగా ఉండేది. పంచవక్త్ర, 5 ముఖములతో ఉండేది. అస్థి సంస్థిత, ఎముకలను ఆశ్రయించుకుని ఉన్నది. అంకుశాది ప్రహరణ, అంకుశం మొదలైన ఆయుధములు కలిగి ఉన్నది. వరదాది నిషేవిత, వరద అని 4 శక్తులచే పరివేష్టితమై ఉన్నది. శ్లోకార్థము: అమ్మా, మూలాధారంలో 5 ముఖములు కలిగిన నీవు ఆస్తికులకు అధిష్టాన దేవతవు. అంకుశము మొదలైన ఆయుధములను ధరించి వరద మొదలైన 4 పరివార దేవతలచే సేవింపబడుతున్నావు తల్లి. అద్వైతార్థము: మూలాధారాంబుజారూఢ, గర్భస్థ పిండంలోని ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారాగా ప్రవేశించినప్పుడు శుక్ల శోణితాల కలయికతో అండంగా మారిన పిండం క్రమంగా శరీర రూపం దాల్చుతుంది. ఈ క్రమంలో ప్రాణశక్తి స్వాధిష్టానం నుంచి క్రిందకు జారుతూ మూలాధార పద్మంలోనికి ప్రవేశిస్తుందని మూలాధారాంబుజారూఢ అనే నామం తెలియచేస్తుంది. పంచవక్త్ర, శరీరంలో 5వ జ్ఞానమైన ఘ్రాణ వాసన శక్తికి మరి శ్వాస నిశ్వాసల క్రమానికి మార్గం ఏర్పడుతుందని పంచవక్త్ర అనే నామానికి అద్వైతార్థము. అస్థి సంస్థిత, శరీరంలో అస్థిపంజరం పూర్తిగా రూపుదిద్దుకోవటానికి ప్రాణశక్తి మూలాధారం ద్వారాగా ఎముకలన్నిటి నిండా నిండుతుందని అస్థి సంస్థిత అనే నామానికి అద్వైతార్థము. అంకుశాది ప్రహరణ, అస్థిపంజరం శరీరానికి ఒక రూపుని ఇస్తూ బయట నుంచి తగిలే దెబ్బలకు ప్రహరణములకు అంకుశాల వలె ఎదురోడి శరీరంలో సున్నిత భాగాలను కాపాడుతుంది అని అంకుశాది ప్రహరణ అనే నామం చెబుతుంది. వరదాది నిషేవిత, మూలాధారంలో ఉన్న 4 దళములు గల విభిన్న శక్తులను అవి నిర్వర్తించు పనులను వరదాది నిషేవిత అని కీర్తించారు. అంకుశాది ప్రహరణ అంటే మరికొంత వివరణ తెలుసుకుందాం. అంకుశము, కమలము, పుస్తకము, జపమాల 4 ఆయుధములను ధరించడానికి కారణం పురుషార్థాలే. పుస్తకము ధర్మం గురించి చెబుతుంది, అంటే శాస్త్రాల గురించి. కమలము అర్థం గురించి, సరైన సంపాదన, పవిత్రత గురించి. అంకుశము కామాన్ని అదుపులో ఉంచుతుంది, రక్షణనిస్తుంది. జపమాల జ్ఞానానికి మార్గం చూపుతుంది, దీన్ని సాధన అని. ఇంద్రియ నిగ్రహం అంటే పురుషార్థాలను సేవించడం చాలా తేలిక. సరస్వతీదేవి జ్ఞాన ప్రవాహం వరదలాగా ఇస్తుంది. విద్య అంటే ఎక్కడ ఆగేది కాదు, ప్రవాహంలా ఉంటూనే ఉంటుంది. మూలాధారంలో ఉండే అధిష్టాన దేవత సిద్ధ విద్య. ఒక నాట్య స్వరూపిణిగా
జ్ఞాన స్వరూపిణిగా, సాహిత్య సంగీత సమాహార స్వరూపిణిగా ఉంటుంది అని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.